ఇది ఒక స్టూడెంట్ స్టోరీ కాదు, వార్నింగ్ లాంటిది. ఒక్క తప్పు, ఒక్క చిన్న మూమెంట్ ఆఫ్ వీక్నెస్ ఒక స్టూడెంట్ లైఫ్ని ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ చేసింది. అతను కూడా మనలాంటి వాడే, ఒక బేసిక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన స్టూడెంట్. అతను ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తూ చాలా కష్టపడి అతని ఎడ్యుకేషన్ కోర్స్ ఫీజు కోసం 5 lakhs సేవ్ చేశాడు. అంటే అరౌండ్ $10,000 ఆస్ట్రేలియన్ డాలర్స్. వాళ్ళ రూమ్మేట్ ఎవరో $500 పెట్టి $5,000 సంపాదించాడంట. అది ఏ స్పాటో మనందరికీ తెలుసు, గ్యాంబ్లింగ్. హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఇన్ ద కంట్రీ. ఆ రూమ్మేట్ ఇన్స్పిరేషన్తో గ్యాంబ్లింగ్ ఆడటానికి వెళ్ళి గంటలో 5 lakhs మొత్తం పోయాయి. మనందరికీ తెలుసు ఒకేసారి 5 lakhs పోతే ఆ బాధ ఎలా ఉంటుందో. ఆన్ టాప్ ఆఫ్ దిస్ అతను ఇంకో తప్పు కూడా చేశాడు. సరిపోయింది, మళ్ళీ పెట్టేసింటాడు ఏదో. ఫీజు కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళు 5 lakhs పంపించారు. ఇతను ఇప్పుడు ఏం చేశాడంటే ప్రీవియస్లీ పోయిన ఆ 5 lakhs సంపాదించాలి అని ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన ఈ 5 lakhsని కూడా గ్యాంబ్లింగ్లో పెట్టాడు. ఆల్రెడీ 5 lakhs పోయి బాధలో ఉంటే మళ్ళీ ఇంకో 5 lakhsని మళ్ళీ గ్యాంబ్లింగ్లో పెట్టి అవి కూడా పోగొట్టాడు. ఎండ్ ఆఫ్ ది డే రోడ్డు మీద పడ్డాడు. ఇప్పుడు ఈ విషయానికి బాధపడుతున్నాడు, అది గుర్తొచ్చినప్పుడల్లా ఏడుస్తున్నాడు అండ్ ట్రామటైజ్డ్గా అయిపోయాడు. ఇట్స్ ఎ బిగ్ లైఫ్ లెసన్ ఫర్ హిమ్, బట్ ఎట్ వాట్ కాస్ట్? ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉండేది మోస్ట్లీ మన మిడిల్ క్లాస్ వాళ్ళే. ఈజీ మనీ కోసం ఎడిక్ట్ అయ్యి గ్యాంబ్లింగ్లో పడి ఉన్న మనీ కూడా పోగొట్టుకుంటున్నారు. సే నో టు గ్యాంబ్లింగ్ అండ్ కొంచెం రెస్పాన్సిబుల్గా ఉందాం. ఇంత చెప్పినా నేను గ్యాంబ్లింగ్కే వెళ్తాను అంటే సంక నాకిపోతావు.